కానీ ఒక స్త్రీ ఒంటరిగా బతకలేదు. ఈ పతివ్రత వేషాలు పక్కన పెట్టు, ఇదంతా సహజం. నా బ్రతికేదో నేను బ్రతుకుదాము అనుకున్నా, ఈ జనం వదిలిపెట్టారు కదా. ఎంత దుర్మార్గులు, నీచులు. ఛ! ఎంత బాధగా ఉంది. ఎవరితో అయినా షేర్ చేసుకోవాలి. అర్జున్తో మాట్లాడితే మనసు కుదుట పడుతుంది. అర్జున్తో ఈ విషయం షేర్ చేసుకోవాలి. అర్జున్ కాల్ చేశాడు, చూసుకునే లేదే. ఎందుకు రిసీవ్ చేయడం లేదు? తనే కాల్ చేశాడు, ఇప్పుడు రిసీవ్ చేయడం లేదు. ఎందుకు కాల్ ఎత్తడం లేదు? ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుందా? మామూలుగా నా కాల్స్ అవాయిడ్ చేయడు కదా. సరే, ఎప్పుడైనా ఎత్తుతాడేమో చూస్తాను. రాధికతో మాట్లాడాల్సిన అవసరం లేదు. తన ఇంటికి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నా వల్ల వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తే కష్టం. తను ఇష్టపడే అమ్మాయి ఇంటికి ఇంకో వ్యక్తి రావడాన్ని సహించలేడు, భరించలేడు. దీని గురించి అడిగితే రాధిక ఊరుకోదు.